తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెప్పి ఓటర్లలో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా కాకినాడ నగరంలో 4 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. చక్కని సదుపాయాలతో పాటు పోలింగ్ స్టేషన్లోకి ఆహ్లాదకర వాతావరణంలో వెళ్లి ఓటింగ్ వేసేందుకు వీలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. ప్రధానంగా యువత, మహిళలు, దివ్యాంగులు లక్ష్యంగా ఏర్పాటైన ఆయా థీమ్ పోలింగ్ కేంద్రాల్లో ఆ కేటగిరీకి చెందిన ఉద్యోగులే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు పర్యవేక్షణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేసినట్లు మీడియాకు తెలియజేశారు. ఎన్నికల్లో భాగంగా కాకినాడ సిటీ ప్రజలకు మరింత ఆహ్లాదకరమైనటువంటి ఓటింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి తీసుకొని కాకినాడ సిటీ కౌన్సిల్స్లో 4 పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది. మోడల్ మహిళా పోలింగ్ స్టేషన్, మోడల్ పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్, మోడల్ యూత్ పోలింగ్ స్టేషన్ పెట్టాం. 4వది మోడల్ జనరల్ పోలింగ్ స్టేషన్గా ఐడెంటిఫై చేశాం. అందులో భాగంగా దీన్ని మోడల్ జనరల్ పోలింగ్ స్టేషన్గా దీన్ని ఐడెంటిఫై చేసే రోజు పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం మరింత ప్రజలు వచ్చేటప్పుడు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటర్లు మరింత ఆహ్లాదకరించి హ్యాపీగా వచ్చి ఓటు వేసి వెళ్ళి వాళ్ళకొక ఈ ఓటు వేసే ప్రక్రియ మంచి అనుభూతిగా మిగిలిపోవడానికి ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వచ్చి హ్యాపీగా ఓటు వేసి అందరూ కూడా మంచి మెమరీని క్యాప్చర్ చేసుకోవాల్సింది. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబా మందిరం 13వ వార్షిక మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, ఆయన కుటుంబ సభ్యులు, శ్రీ సాయి సేవకులు, సాయి భక్తుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు నారాయణ శేషకుమార్ చేతుల మీదుగా బాబా విగ్రహానికి గో క్షీరాభిషేకం, విశేష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. మల్లినేడి తిరుమలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తరించిపోయారు. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డులో వేంచేస్తున్న వెంకట సాయిబాబా మందిరంలో ఈరోజు 13వ వార్షిక పూలాభిషేకం, పుష్పాభిషేకంతో జరిపి ఆప్ చేయడం జరిగింది. ఏం చేతంటే ఈరోజు ఎన్నికల తేదీ కాబట్టి, అంతా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా కొంచెం ఎన్నికల దాంట్లో ఉంటారు కాబట్టి ఇది మళ్ళీ మేము నెక్స్ట్ గురు పౌర్ణానికి చేస్తామని అందరికీ తెలియజేయడం అవుతుంది. అప్పుడు మళ్ళీ గ్రాండ్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంతా అభిషేకాలు, పుష్పార్చన చేయడం జరిగింది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయి. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు వారి కుటుంబీకులతో వారు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో ఈరోజు 13వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ఎలక్షన్ల సందర్భంగా తక్కువగా ప్రతి సంవత్సరం 3 రోజులు చేసే కార్యక్రమాన్ని కుదించి ఉదయం బాబావారి దివ్యాంగులహారకని భక్తులచే విశేషంగా గోక్షీరాభిషేక కార్యక్రమం, తదనంతరం విశేష పుష్పార్చన కార్యక్రమం బాబీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అంతా విశేషంగా ఎలక్షన్లు అయినప్పటికీ కూడా వచ్చి శ్రీ వెంకట సాయినాథుని దర్శించి తరించి తీర్థప్రసాదం ధరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా శ్రీ వెంకట సాయి కరుణాకృపాక్ష విషయాలు కలగాలని కోరి ప్రార్థిస్తూ భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు పూర్తి స్థాయి సౌకర్యాలు అందుతున్నది లేనిది పరిశీలించారు. అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
సో ప్రస్తుతం మనం భీమవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి అంజిబాబు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. అంజిబాబు గారు నమస్కారం సార్. నమస్తే. సో మీరు ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకున్నారు? నేను ఓటు 1:45 ప్రతి బూత్కి తిరుగుతుంటే వారి హావభావాలు చూస్తుంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలనే ఆలోచన అందరి ముఖాల్లో స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళ భావాలు చూస్తుంటే సుమారుగా 50,000 పైబడి మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలాగే మీరు ప్రతి బూత్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది అక్కడ? కొన్ని చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పెట్టి కొంచెం స్లోగా జరుగుతుంది, కొన్ని చోట్ల బాగానే జరుగుతుంది. ఏది ఏమైనా చక్కగా జరుగుతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. సో అయితే మీకు ఖచ్చితంగా 50,000 మెజారిటీ అనేది ఓటర్ల కళ్ళలో కనిపించిందని చెప్తారు. నేను బూత్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే మీకు 50,000 మెజార్టీతో గెలుస్తున్నారు, మీరు 60,000 మెజార్టీతో గెలుస్తున్నారు, ఇది వన్ సైడ్ ఎలక్షన్, మీరు హాయిగా తిరగక్కర్లేదు, ఇంట్లో పడుకోండి అని చెబుతున్నారు. ఓటర్ను చెంపదెబ్బ కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సుధాకర్ అనే వ్యక్తి తను దూషించారని, ఎస్సీ మైనార్టీలతో అంటకాగే వ్యక్తి వచ్చాడని అనడంతో ఘర్షణ చెలరేగిందని అన్నారు. మద్యం మత్తులో ఆందోళన చేస్తున్నాడని ఓటర్లు సైతం ఆరోపణలు చేశారని అన్నారు. అందుకే తాను ఆగ్రహంతో దాడి చేసినట్టు తెలిపారు. ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి, ఇదిగో వచ్చాడయ్యా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్మగాస్తున్న అభ్యర్థి అని నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐతానగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు, కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేయించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతుంది. సరే అతను అంటే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు, క్యూలో నుంచున్నాడా? సహజంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనవాయితీ. అది దాన్ని కూడా నేనేం పట్టించుకోలేదు. కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో, మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టాడు, మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీలో వీడికి అమ్మాడేనా, ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు, అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు, చాలామంది కమ్మాళ్ళే ఉంది, ఎస్సీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందే అన్నాడు. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్నా, నిజమే ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా ఇస్తే, ఈ రకమైన భాష, ఎందుకంటే ఈ తెనాలి ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి వాడి అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్, TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు, వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, దీపధూప నైవేద్యాలతో స్వామికి సమర్పించిన కర్పూర హారతులు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్, గునుపుల్లో ఓటు హక్కును వినియోగించుకున్న పోయే మోషన్ రాసు. కూటమి విజయం సాధిస్తుందన్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, గతంలో కంటే భారీగా పోలింగ్ నమోదైందని హర్షం. కాకినాడ నగరంలో 4 మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్న ఎన్నికల కమిషన్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.